ఇక ఏపీలో భారీ వర్షాలు వరదల నష్టంపై కేంద్ర బృందం అధ్యయనం ప్రారంభించింది. ఇప్పటికే వరద నష్టంపై అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు. వరద పరిస్థితి, జరిగిన నష్టానికి సంబంధించి తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. శాఖల వారీగా జరిగిన నష్టాన్ని అధికారులు వివరించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా 7 జిల్లాలు ప్రభావితమయ్యాయని కేంద్ర బృందానికి అధికారులు తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభావం ఉందని వివరించారు. బుడమేరు కారణంగా ముంపునకు గురైన విజయవాడ నగరం పరిస్థితిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వరద సహాయక పునరావాస చర్యలపై నివేదిక అందజేశారు. వరదలు, భారీ వర్షాల దాటికి 32 వార్డులు, 161 సచివాలయాల పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నౌకాదళం, వాయుసేన హెలికాప్టర్లతో సహాయక చర్యలు చేపట్టామని వివరించారు. త్వరతగిన విద్యుత్ పునరుద్ధరించామని, పారిశుద్ధ్య పనులు చేపట్టామన్నారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా బాధిత ప్రజలకు ఆహారం, తాగునీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశామన్నారు. భారీగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల వీడియోలను, ఫోటోలను కేంద్ర బృందం ఎదుట అధికారులు ప్రదర్శించారు. ఇక ఏపీలో వరద నష్టంపై కేంద్ర బృందం అధ్యయనం చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, కేంద్ర హోం వ్యవహారాల జాయింట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో వ్యవసాయం, అదే రైతు సంక్షేమానికి సంబంధించినటువంటి డైరెక్టర్ వాగ్మోరు, అదేవిధంగా మహారాష్ట్రకు చెందినటువంటి రాకేష్ కుమార్, రోడ్లు రవాణాకి సంబంధించినటువంటి హైవే చీఫ్ ఇంజనీరు, విజయవాడకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఈ రోజు కేంద్ర బృందంతో సమావేశమైంది. కేంద్ర బృందంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఏపీఎస్డీఆర్ఎం సంబంధించినటువంటి కార్యాలయంలో జరిగినటువంటి సమావేశం 2.5 గంటల పాటు సాగింది. ఇందులో రాష్ట్ర అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికార యంత్రాంగం 24 గంటలు పనిచేసేటువంటి తీరు, అందుకు సంబంధించి నష్ట నివారణ చర్యలకు సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు 1 కోటికి పైగా ఆహార ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేసే అధికారులు నివేదిక. ఇక వరద సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు ఆహారం, త్రాగునీరు, అదేవిధంగా బిస్కెట్స్ ప్యాకెట్స్, క్యాండిల్స్, అదేవిధంగా ఎగ్బెట్లు, పిల్లలకు అవసరమైనటువంటి పాలు కూడా పంపిణీ చేసేటువంటి నేపథ్యంలో వరద బాధితులకు సంబంధించిన పునరావాస కేంద్రాలకు సంబంధించి వీటన్నిటిపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేంద్ర బృందానికి వరద ముంపు సహాయక చర్యల పైన కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు వివరించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో దెబ్బతిన్నటువంటి ఆస్తులకు సంబంధించి కొన్ని చోట్ల కొండరాలు విరిగిపడినాయి, కొన్ని చోట్ల బుడమేరుకు సంబంధించినటువంటి వరద ప్రభావితం ఏర్పడింది. దీనిపైన ప్రత్యేకమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇళ్లలో దెబ్బతిన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, అదేవిధంగా గృహోపకరణాలు, వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి వీటన్నిటితో కూడా ప్రత్యేకించి ప్రైవేటు సంస్థలకు సంబంధించి ఆయా కంపెనీ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం, వాటితో మరమ్మతులు చేయించే ఏర్పాట్లు కూడా చేసినట్టుగా అధికారులు కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. వ్యవసాయ, రైతు సంక్షేమానికి సంబంధించి తీసుకున్నటువంటి చర్యలు భాగంగా ఈ సమావేశం జరిగింది. ఆ తర్వాత బాపట్ల, గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటిస్తుంది. జరిగిన నష్టాన్ని పరిశీలించి ఆ తర్వాత కేంద్ర అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.